నమస్కారం శిల్ప అమ్మ. నమస్కారం. మీరు సమాజం కోసం ఇంకేమేమి చేస్తున్నారు, సేవలు చెప్తారు? సో నేను యాక్చువల్లీ 10 years నుంచి చేస్తున్నాను, కానీ చాలా మందికి తెలియకపోవడం కారణం కూడా ఒకటి ఏంటంటే నేను మీడియా మీద రాలేదు. నేను అంటే ఏ ప్రోగ్రామ్ కూడా రికార్డ్ చేసేదాన్ని కాదు. సో 10 yearsలో చూసి కూడా నాకు ఒక అనుభవం ఏం కలిగిందంటే, మనము ఇలా ఓన్లీ ప్రవచనాల వరకే మనం వెళ్తున్నాము అంటే ఇప్పటికీ ఆడియన్స్ ముసలి వాళ్ళే ఉంటారు. మనకు అసలు శాస్త్రాలు చెప్పింది యువతలు వినాలి. అండ్ మీరు ఇప్పుడు ఎలాగైతే అన్నారు, చాలామంది భయపడుతుంటారు వీళ్ళు సన్యాసిగా మారిపోతారు అనేసి. ఇప్పుడు నా రంగు కూడా చూసి మీరు సన్యాసిని అనుకోకండి, నేను సన్యాసిని కాదు. ఐఎమ్ అబ్సల్యూట్లీ నార్మల్, ఒక మామూలు మనిషిని, మీలాంటి మనిషినే నేను. మీ పిల్లలు ప్రవచనం వింటే ఏమవుతుంది అన్న మీకు భయం ఉంటుంది, సన్యాసిగా మారిపోతారేమో, వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. నాకు ఒక మాట చెప్పండి, భగవద్గీతలో అర్జునుడు సాక్షాత్ కృష్ణుడి దగ్గర నుంచి ప్రవచనం విన్నాడు. ప్రవచనమే కదా, మనం భగవద్గీత ప్రవచనం వింటాం. విన్న తర్వాత ఏమైంది? అర్జునుడు అన్నీ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడా? సన్యాసిగా అయిపోయాడా? యుద్ధం చేసి మంచి రాజుగా మారాడా? యుద్ధం చేశాడు. సో మన జీవితంలో కూడా మన పిల్లలు ఎందుకు వినాలి అంటే, ప్రతి ఒక్క జీవితంలో యుద్ధం అనేది పరిస్థితి మనకు వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఇదేంటిది యుద్ధం గురించి మాట్లాడుతున్నారేంటి అనుకుంటా. సో యుద్ధం ఈజ్ నాట్ దట్ మీరు ఒక తలవారు తీసుకొని నేను తలవారు తీసుకొని యుద్ధం చేయడము, లేదంటే ఒక రైఫిల్ తీసుకొని, అది కాదు యుద్ధం. యుద్ధం అనేసరికి మన నిజ జీవితంలో మనకు వచ్చే విపత్తులు, బాధలు వస్తుంటాయి, మనకు ఆబ్స్టకల్స్ వస్తుంటాయి. ఒక పరిస్థితిని మనం ఎలా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, మనము ఒక హెల్త్ అంటే మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, మన మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఆఫ్ అ పర్సన్. ఒక మనిషి బాగా ఉండాలి అంటే తన మానసిక పరిస్థితి బాగుండాలి, శారీరక పరిస్థితి బాగుండాలి, సామాజిక పరిస్థితి బాగుండాలి. ఈ మూడు మారాలి. మీ పిల్లలు హెల్తీగా ఉండాలి మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ అంటే ఖచ్చితంగా మీకు శాస్త్రాల దగ్గరికి మీరు రావాల్సి వస్తుంది. ఆ విధంగా మీరు శాస్త్రాలు వినండి. భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఎలాగైతే యుద్ధంలో గెలిచాడో, అలాగా మీ పిల్లలు కూడా మీ నిజ జీవితంలో వాళ్ళు గెలవాలి అని అనుకుంటే మీరు శాస్త్రాల దగ్గరికి రావాలి. శాస్త్రాలు అంటే ఏంటిది? ఓన్లీ భగవద్గీత, భాగవతం ఇలా అనుకోకండి. మీకోసం నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఏంటిది అంటే, మనం అనుకుంటాం మా పిల్లలు MBA చేశారండి అనుకుంటారు. బట్ ద బెస్ట్ మేనేజ్మెంట్ బుక్ ఇన్ ద వరల్డ్, ఐ ఛాలెంజ్, ఈజ్ మహాభారత్. మీరు మహాభారతం వినండి. మీ జీవితంలో, మీ ఫ్యామిలీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో, మీ రిలేషన్షిప్స్లో, లేదంటే మీ సామాజిక పరిస్థితిలో, మీ దేశాన్ని మీరు గెలవాలి అంటే మీకు ఒక సంస్థ ఉంది, ఆ సంస్థను కూడా మీరు ఎలాగ మంచిగా తీసుకెళ్ళాలి, సెల్ఫ్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సెల్ఫ్ లవ్, ఇవన్నీ కూడా మేనేజింగ్ లైఫ్, మేనేజింగ్ ఇన్స్టిట్యూషన్, మేనేజింగ్ కంట్రీ, ఇవన్నీ కూడా మహాభారతంలో ఉన్నట్టు ఎక్కడా లేవు అని నేను ఈరోజు టీవీ మీద మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. ఇంకా ఏంటిది, మీరు మహాభారతం అంటే యుద్ధం అనుకుంటున్నారు. నో, మహాభారతం అసలైన పేరు జయనామ అంటే సక్సెస్, ద బుక్ ఆఫ్ సక్సెస్. దాన్ని మీరు మహాభారతం యుద్ధం అనుకుంటున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ మహాభారత్, ఇట్ ఈస్ జయనామ గ్రంథ, సక్సెస్, ద బుక్ ఆఫ్ సక్సెస్. సో దట్ ఈస్ ద బెస్ట్ బుక్. సెకండ్ థింగ్, రిలేషన్షిప్స్. ఇప్పుడు పిల్లలు చూస్తుంటారు, బుక్స్ చదువుతుంటారు, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, రిలేషన్షిప్ ఎలా ఉండాలి, లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఇవన్నీ చూసుకుంటున్నాం. చాలా మందికి ప్రవచనాలు అనేసరికి పిల్లలు సన్యాసిగా అయిపోతారు అనుకుంటాను కదా. కాదు, మీ పిల్లలు శాస్త్రాలు బాగా చదివితే ఎలా ప్రేమించాలో అన్నది చదువుకుంటారు. బికాస్ దెర్ ఆర్ సో మెనీ లవ్ స్టోరీస్ ఇన్ మన పురాణాస్. ప్రేమించడం నేర్పిస్తుంది. ప్రేమించిన తర్వాత ఆ ప్రేమని ఎలాగా మీరు ఏమంటారంటే, ప్రేమించడం ఈజ్ ఈజీ, పెళ్లి చేసుకోవడం దానికన్నా ఈజీ. దాని తర్వాత లైఫ్ ఉంటుంది చూడండి, అది కష్టం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, ఈజీగా డివోర్స్ అయిపోతుంది. ఆ డివోర్స్ కాకుండా ఒకరిద్దరు కష్టాలు ఎన్ని వచ్చినా కూడా భార్యాభర్తలు ఎలా తోడుగా ఉన్నారు, ఇలాంటి ఎన్నో కథలు మనకు శాస్త్రాల్లో ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఈస్ శాస్త్రాస్. సో రిలేషన్షిప్ ఎలా డెవలప్ చేయాలి? ద బెస్ట్ బుక్ ఈజ్ రామాయణం, భాగవతం. ఓకే, లైఫ్ అంతా బాగుంది, మేనేజ్ చేశాను, డబ్బులు సంపాదించాను, పెద్ద బంగ్లా కట్టాను, అన్నీ కట్టాను, బట్ వన్ డే చనిపోవాలి. సో మనకు భాగవతము, చావు ఎలా చావాలి మనం, అది కూడా నేర్పించేది శ్రీమద్ భాగవతం అనమాట. సో భక్తి, నేను అంతా ఉన్నా కూడా నేను నా పరివారాన్ని అందరిని ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతున్నానే అన్న బాధ కూడా చాలా మందికి డిప్రెషన్కి గురి చేస్తుంది. సో ఎక్కడికి వెళ్ళవు నువ్వు, వాళ్ళకు నీకు సంబంధం ఏంటి, అసలు నువ్వెవరు, కృష్ణ పరమాత్మ ఎవరు, నువ్వెవరు, నీకు దానికి సంబంధం ఏంటిది, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ, తర్వాత ఎక్కడికి వెళ్తావు, చనిపోయిన తర్వాత ఏంటిది, ఇవన్నీ మనకు భాగవతంలో తెలుస్తుంది. సో శాస్త్రాస్ అంటే ఏంటిది? శాస్త్రాస్ ఇస్ సైన్స్. దాన్ని రిలీజన్గా తీసుకోకండి. ధర్మము అనేసరికి హిందూ ధర్మము అని కాదు. సనాతన ధర్మం అంటే మనిషి ఎలా బతకాలి,
పుట్టిన తర్వాత నుంచి చనిపోయేదాకా ఎలా సంతోషంగా ఉండాలి, చావడం కూడా ఎలా సంతోషంగా చావాలి అని నేర్పించేది మన శాస్త్రాలు. సో ఖచ్చితంగా ఇది మీకు అర్థమైంది అంటే నాకు తెలిసి మీ చిన్న చిన్న పిల్లల్ని కూడా మీరు భాగవతం క్లాస్కి తీసుకొస్తారు తప్పకుండా. సో ఇది అర్థం అవ్వాలని నేను ఇప్పుడు ఒక సంస్థ అనేది స్థాపించాను అనమాట. సో 10 years చూశాను నేను, అందరు ముసలి వాళ్ళే వస్తున్నారు. ఏంటి అసలు మనకు పిల్లలకి చెప్పాలి కదా, తల్లి అనేసరికి తల్లికి ఫస్ట్ పిల్లలు కనిపిస్తారు. ముసలి వాళ్ళు చేసి కూడా ఏం చేస్తారు, సరే చదువుకుంటారు, దాని తర్వాత మీకు ఆయుష్లో ఖచ్చితంగా పనికి వస్తుంది, కానీ చిన్న చిన్న పిల్లలకి చెప్పాలి అని దాంతో ఒక సంస్థ అనేది నేను స్థాపించాను, సదేహ, సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్. ఈ సంస్థ పెట్టడానికి కారణం కూడా ఏంటిది అంటే, దానికి పేరు కూడా ఇలా ఎందుకు పెట్టాను అంటే, నేను ఏం పెట్టాలి, కృష్ణ పెట్టాలా రామ పెట్టాలంటే మళ్ళీ ఒక దేవుడికి మాత్రమే సంబంధించిపోతుంది. ఇది సనాతన్ ధర్మ అకాడమీ కాబట్టి సనాతన్ అకాడమీ. సరే, అకాడమీ ఏం చేస్తుంది అంటే గివ్స్ యూ ఎటర్నల్ హ్యాపీనెస్. సి, మీకు రాముడు వద్దు కృష్ణుడు వద్దు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, మాకు దేవుడు వద్దమ్మా మాకు అవన్నీ ఇష్టం లేదు. కానీ సంతోషం వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేరు. అందరూ మనం ఏం చేస్తున్నా కూడా సంతోషం కావాలి, నాకు జీవితం నేను సంతోషంగా ఉండాలి అన్నదానికి కదా. సో మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, హ్యాపీనెస్ మనకు తెలుసు, హ్యాపీనెస్ ఉంది, సాడ్నెస్ ఉంది. సనాతన్ అకాడమీ ఏం చేస్తుంది మీకు అంటే, సనాతన ధర్మం ఏం చేస్తుంది, ఎటర్నల్ హ్యాపీనెస్ ఇస్తుంది. మనకు బాధ సంతోషం 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 సడన్గా బాధ వస్తుంది, మనం ప్రయత్నించకుండా కూడా మనకు బాధ అనేది వస్తుంది. బాధ సుఖము. ఎంత డబ్బు సంపాదించండి, ఎంత చదువుకోండి, ఎంత యూఎస్కి వెళ్ళండి, ఎంత ఫ్లైట్ జర్నీ చేయండి, ఎంత రాయల్టీ అని చూపించుకున్నా కూడా మనిషికి బాధ అనేది ఇన్నెవిటబుల్. ఎందుకంటే సృష్టి ఇది దుఃఖాలయం. మరి అట్లాంటి దాంట్లో మనకు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్న కోరిక ఒకటి ఉంటుంది. ఇది చేస్తే సంతోషంగా ఉంటాను, అది చేస్తే సంతోషంగా ఉంటాను. ఎస్, ఏది చేస్తే సంతోషంగా ఉంటావో ఆ జ్ఞానం నీకు ఇచ్చేది సనాతన ధర్మము. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేసేది, లేదంటే సనాతన ధర్మం మీ జీవితంలో తీసుకొచ్చే అకాడమీని సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అని ఒక వర్చువల్గానే ఉంది, రిజిస్టర్ అయింది, ATG కూడా ఉంది దానికి. సో www.sadeha.org అన్న సంస్థ స్థాపించారు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా ప్రవచనాలు వింటాము, సో సెషన్స్ చేస్తాను, ప్రవచనాలు చెప్తాను 7 days. ఇక్కడ నేను ఏం చేశానంటే 3 పెట్టాను. ఒకటి ఏంటిదంటే మామూలుగా ప్రవచనాలు అంటే మా సిటీస్లో ఎక్కడైనా పిలిచారు అంటే అక్కడ ప్రవచనాలు చెప్పడం, రామాయణం, భాగవతం, శివపురాణము ఇట్లా సెషన్స్ తీసుకోవడం. తర్వాత గ్రామ కథ, చాలా మంది ప్రవచనకర్తలు మనకు పల్లెటూరుకి వెళ్ళాలంటే భయపడుతుంటారు, వెళ్ళరు ఎవరు. అసలు మన భారతదేశం అంటేనే పల్లెటూరులు ఎక్కువ ఉన్నాయి. సో పల్లెటూరును దూరం పెట్టి కుదరదు, అవి మన భారతదేశం ఒక ప్రధాన అంగము. కాబట్టి చాలా చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా వెళ్ళి నేను ప్రవచనాలు చేస్తుంటాను. సో గ్రామ కథ అని ఒకటి పెట్టాను. అక్కడ నేను చాలా సహించాల్సి వస్తుంది, వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు, మైక్ సరిగ్గా ఉండదు, ఏమీ ఉండదు. కానీ మరి అట్లా అనేసి మన పిల్లలే కదండి, వాళ్ళని ఎట్లా దూరం ఉంచాలి. కాబట్టి గ్రామ కథ చిన్న చిన్న పల్లెటూర్లలో వెళ్ళి చెప్తాను. మూడవది ధామ కథ. అంటే సిటీస్లో అంటే ఇక్కడున్న వాతావరణము మనకు చూడండి, ఒక బెడ్రూమ్ వేరే ఉంటుంది, బాత్రూమ్ వేరే ఉంటుంది, పూజా రూమ్ వేరే ఉంటుంది. సిటీస్లో ఉన్న ఆరా మన డివైన్ ల్యాండ్స్లో వేరేగా ఉంటుంది. సో ధామ కథ ఏంటంటే బృందావనం, లేదంటే అష్టాదశ శక్తి పీఠాలు, మన జ్యోతిర్లింగాలు, ఇట్లాంటి చోట్లలో వెళ్ళి మనం భాగవతం, రామాయణం ఇవన్నీ వింటే ఏమవుతుంది, మన పూర్తి సమయము, మన శరీరము, మనసు అంతా అక్కడే కేంద్రితం అవుతుంది. కాబట్టి మార్పు ఎక్కువగా వస్తుంది. సో అది అందుకోసం ధామ కథ, అక్కడికి వచ్చి వినండి మీరు. అక్కడ వెళ్ళి మన కురుక్షేత్రంలో వెళ్ళి మహాభారతం చేయాలన్న కోరిక, అక్కడ వెళ్తే డిఫరెన్స్ ఉంటుంది. సో ధామ కథ, ఇది కథాభాగం పెట్టాను. దీంట్లో ఇంకోటి ఏం పెట్టానంటే వర్క్ షాప్స్ ఎవరి కోసం అంటే యువతల కోసం. ఆఫీసెస్కి వెళ్ళి ఇప్పుడు ఒక ట్రెండ్ వచ్చింది ఏంటంటే మోటివేషనల్ స్పీకింగ్ చేస్తాము అంటారు. సో మొన్న ఒకరు అడిగారు, అక్క మీరు మోటివేషనల్ స్పీకింగ్ ప్రవచనాలు అంటున్నారు, అసలు ఏంటిది? సో చాలా మంది ఏమనుకుంటారంటే మోటివేషన్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ అనుకుంటారు, ప్రవచనాలు వేరే అనుకుంటారు. కానీ మీరు జాగ్రత్తగా వింటే రామాయణం నుంచి మీకు మోటివేషన్ వస్తుంది, భాగవతం వినండి మోటివేషన్ వస్తుంది, మహాభారతం వినండి మోటివేషన్ వస్తుంది. ఖచ్చితంగా చెప్తాను, మీరు 7 days చక్కగా నిష్ఠగా వచ్చి మీరు విన్నారు అంటే, దెర్ ఇస్ నో ఫీజ్. మనం బయట అరేంజ్ చేసే వాళ్ళకి ఏదో అరేంజ్మెంట్ ఖర్చు ఉంటుంది, కానీ అందరూ దానికి రావచ్చు, ఫీజ్ ఏముండదు, నాట్ ఈవెన్ 100 rupees. దక్షిణ ఇవ్వాలా అంటే మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకుంటే ఇవ్వకండి. సో మనం ఆర్య సనాతన పరంపర ఇది, గురువుకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ ఇవ్వలేదు అంటే కోప్పడరు అక్కడ ఎవరు. ఏమి ఇవ్వకండి, రండి 7 days వినండి చక్కగా, ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. సో ఆ మోటివేషన్ అంటే మనకు స్క్రిప్చర్స్లోనే ఉంది, స్క్రిప్చర్స్ నుంచి దూరం వెళ్ళకూడదు అని
ఇంగ్లీష్లో ఆఫీసెస్లో వెళ్ళి స్కూల్స్లో వెళ్ళి పిల్లలకి మన సనాతన ధర్మంలో ఉన్న మోటివేషనల్ థింగ్స్ తీసి మనకు పిల్లలకి చెప్పాలని మోటివేషనల్ స్పీకింగ్ కూడా ఇంగ్లీష్లో వర్క్షాప్స్ స్టార్ట్ చేశాను. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చూస్తుంటే మన ప్రధాన అంగము సమాజంలో గృహస్థ ధర్మం, మ్యారేజెస్. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తుంటే మ్యారేజెస్ ఉండట్లేదు అసలు. 1 day 2 days 1 monthలో డివోర్స్ అయిపోతుంది. సో మ్యారేజ్ అంటే ఏంటిది? మ్యారేజ్ సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ సిస్టమ్ ఇంపార్టెంట్. మన పరివారం ఉంటేనే మన ధర్మము, మన దేశము నిలబడుతుంది. పరివారం ఉండాలి, పరివార సంస్థ ఉండాలి. పరివారం ఉండాలంటే భార్యాభర్తలు ఉండాలి. సో భార్యాభర్తలు విడిపోతుంటే ఎలాగా? మన పరంపరలో 10వ పెళ్లి 11వ పెళ్లి అని మన దగ్గర లేదు. ఒకటే మనిషితో ఇద్దరు కలిసి 25 years 50 years ఉన్న వాళ్ళు మన భారతదేశం చూస్తున్నాం మనం. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకు? మరి ఎలా ఉండాలి? నేను ఎలాగ ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్, నా మ్యారీడ్ లైఫ్ ఎలా నిలబడాలి అన్నదానికి మన స్క్రిప్చర్స్తో దేర్ ఆర్ సో మెనీ రొమాంటిక్ స్టోరీస్ అండ్ గుడ్ స్టోరీస్ ఫర్ మన గృహస్థాశ్రమం కోసం. సో కౌన్సిలింగ్ అనుకోండి, అర్థం చేసుకోవడం అనుకోండి, అట్లాంటి వాళ్ళ కోసం వర్క్షాప్స్ అనేది నేను పెట్టాను అనమాట. సో దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్. వర్చువల్గా ఉంది ప్రస్తుతానికైతే. సో లుకింగ్ ఫర్ ఆఫీస్ ఇట్లాగా రీచ్ అవ్వాలి అందరికీ అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కూల్ తీయాలి, హైదరాబాద్లో స్కూల్ తీసి పిల్లలకి ఇంగ్లీష్తో పాటు మన సనాతన ధర్మం యొక్క సంస్కారము అన్నీ ఇవ్వడానికి ఈ సంస్థను స్థాపించానండి. ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు ముందు రాబోయే ఎపిసోడ్స్లో మనకి అనేక ఆధ్యాత్మిక విషయాల్ని పరిచయం చేయనున్నారు. నమస్కారం.